హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్ని. మీరు చూస్తున్నారు నరేష్ టెక్నిక్సం. ఈరోజు మన ఛానల్లో రెడ్మీ ఇయర్బడ్స్ 2C ఇది అన్బాక్సింగ్ చేయబోతున్నాను కంప్లీట్గా. ఇది mi.comలో నేను 1300 రూపాయలు బుక్ చేశాను. ఇది 1300 రూపాయలకి మంచి ఫీచర్స్ ఉన్నటువంటి ఇయర్బడ్స్ అనమాట. ఎవరైతే తక్కువ కాస్ట్లో మనకి మంచి బ్లూటూత్ ఇయర్బడ్స్ కావాలనుకుంటున్నారో ఇది ఒక బెస్ట్ చాయిస్ అని నేను అనుకుంటున్నాను. కంప్లీట్గా ఈరోజు అయితే దీన్ని అన్బాక్సింగ్ చేస్తాం. 1300 రూపాయలకి ఇది క్వాలిటీ పరంగా, ఇది ఫీచర్స్ పరంగా మనకి 1300 రూపాయలు వర్తా కాదా అనేటువంటిది కంప్లీట్గా అన్బాక్సింగ్ చేసి అయితే ఈరోజు చూస్తాం ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో గివ్ అవే అనేటువంటిది రన్ అవుతున్నది. గివ్ అవేలో మీరు ఒక గేమింగ్ ట్రిగర్ అనేటువంటిది గెలుపొందొచ్చు. ఈ గేమింగ్ ట్రిగర్ ద్వారా మీరు పబ్జీ కావచ్చు, ఫ్రీ ఫైర్ కావచ్చు, ఈజీగా ప్లే చేయొచ్చు, ఎనిమీస్ని కూడా ఈజీగా కిల్ చేయొచ్చు అనమాట. దానికి సంబంధించినటువంటి వీడియో అనేటువంటిది కింద డిస్క్రిప్షన్లోనూ అలాగే పైన ఐకార్డ్స్లోనూ వదిలేస్తాను. ఇంకా ఆ వీడియోని ఎవరైనా చూడకుండా అయితే చూడండి. అలాగే ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అయితే మీకు నచ్చినటువంటి ఏదో ఒక కామెంట్ అనేటువంటిది కామెంట్ చేయండి. అలాగే దానికి మీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ అటాచ్ చేసి కామెంట్ చేయండి అనమాట. ఎందుకంటే మీ కాంటాక్ట్ నెంబర్ లేకపోతే నేను గివ్ అవేలో మీరు గెలుపొందితే నేను మీకు ఆ గిఫ్ట్ అనేటువంటిది ఇవ్వలేను. అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి కొద్దిగా ఇంక్రీజ్ చేయడానికి కొద్దిగా సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరంటే కూడా మన ఛానల్ గురించి కొద్దిగా ఇంట్రొడ్యూస్ చేయండి అనమాట. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా కింద రెడ్ కలర్ బటన్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి అనమాట. మరి ఇంకెందుకు లేట్ అండి, అన్బాక్సింగ్ చేస్తాం. రెడ్మీ ఇయర్బడ్స్ 2C ఇది. ఒకసారి బాక్స్ పైన డీటెయిల్స్ చూస్తాము. ఇది అప్ టు 12 hours ప్లేబ్యాక్ టైం అని ఉండదు. అలాగే వర్క్ విత్ వాయిస్ అసిస్టెంట్ అనేది, అంటే గూగుల్ అసిస్టెంట్ కూడా మనకు వర్క్ అవుతుంది అనమాట. అలాగే IPX4 స్పెట్ అండ్ ఫ్లాష్ ప్రూఫ్ అని ఉండదు. మనకు చెమటలు కానీ చిన్న వాటర్ డ్రాప్స్ కానీ మనకి ఇది బాగుంటుంది. రెడ్మీ ఇయర్బడ్స్ 2C అని ఉండదు. అదేవిధంగా ఇక్కడ మనము కాస్ట్ పరంగా మనం ఇక్కడ చూసినట్లయితే మన కాస్ట్ పరంగా చూస్తే ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది 12,000 కాస్ట్ ఉంది. నాకు mi.comలో 1300కే దొరికిందనమాట. ఇటు సైడ్ కూడా రెడ్మీ ఇయర్బడ్స్ 2C అని ఉండదు. ఇంక దాని మించి ఇందులో అయితే ఇంకేమీ లేదు. ఇక్కడ ఒక స్టిక్కర్ ఉండదు. ఒకసారి అన్బాక్సింగ్ అయితే చేస్తాం. ఇందులో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి 1300 రూపాయలకి అనేటువంటిది కంప్లీట్గా ఒకసారి అయితే మనం చూస్తాం. ఇదైతే మనకి బాక్స్ అనమాట. బాక్స్ అనేటువంటి పక్కన పెట్టేస్తాం. ఇంకా ఏమేమి వస్తాయి అనేటువంటిది ఒకసారి అయితే మనం చూస్తాము. మామూలు ఇదే బిల్స్ ఉన్నాయి, బిల్స్ అండ్ గైడ్ టిప్స్ ఉన్నాయి. ఇట్స్ గైడింగ్ ఇది ఉండదు అనమాట. ఎలా యూజ్ చేయాలి ఏమిటి అనేటువంటిది ఇది గైడింగ్ ఉన్నాయి. దీన్ని కూడా ఒకసారి పక్కన పెట్టేస్తాము. అలా ఇంకా చూసినట్లయితే మనకి బాక్స్లో ఇంకేం లేదు. బాక్స్ పక్కన పెట్టేస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఇయర్ క్యాప్స్ ఇచ్చారనమాట. అంటే మన ఇయర్కి తగినట్టు క్యాప్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది ఇయర్ క్యాప్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగినది. ఇయర్ క్యాప్స్ 2 sets మాత్రం ఇచ్చారు. ఇవన్నీ మనము పక్కన పెట్టేసి మనమైతే బాక్స్కి వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇది రెడ్మీ ఇయర్బడ్స్ 2C బాక్స్ అనమాట. ఇక్కడ మనము ఒకసారి ఫిజికల్గా చూసినట్లయితే రెడ్మీ బ్రాండింగ్ ఉండదు టాప్లో మనం ఇక్కడ చూసినట్లయితే. అలాగే ఇంకా ఫిజికల్గా మనం చూసినట్లయితే USB పోర్ట్ ఉండదు. కాకపోతే ఇది 1300 రూపీస్ కాస్ట్ కాబట్టి వీళ్ళు ఛార్జింగ్ కేబుల్ అలాంటిది ఏమీ ప్రొవైడ్ చేయలేదు. ఎందుకంటే అది బేసిక్ కాస్ట్ కాబట్టి. అలాగే ఇందులో బ్యాటరీ కెపాసిటీ కూడా చూడొచ్చు, 300 mAh ఉండదు. అలాగే వాళ్ళ నేమ్ కూడా ఉంది, రెడ్మీ ఇయర్బడ్స్ 2C అనేటువంటిది ఉంది. డీటెయిల్స్ అనేటువంటిది ఇచ్చిండారు. అలాగే ఇక్కడ చూస్తే మేడ్ ఇన్ చైనా ఉండదు. ఇప్పటికీ మన చైనా ప్రోడక్ట్స్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఒకసారి లోపల మన బాక్స్ లోపల చూద్దాము. బాక్స్ లోపల చూస్తే ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి వచ్చేటువంటి ఇయర్ బడ్స్ అనమాట. మంచి స్లిక్ డిజైన్ ఉండదు. చూడొచ్చు, ఇది ఇయర్ బడ్ని లిఫ్ట్ చేయగానే బ్లూటూత్ కనెక్టివిటీకి బ్లింక్ అవుతూ ఉండదు అనమాట. చాలా అక్యురసీగా ఉండదు. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. బిల్ క్వాలిటీ అనేటువంటిది చాలా బాగా వచ్చింది అది మనకు అని చెప్పుకోవచ్చు. మంచి స్లిక్ డిజైన్ అయితే ఉండదు మనకి. ఇక్కడ చూడొచ్చు మీకు ఇయర్ బడ్స్ అనేటువంటిది మీరు చెవులో పెట్టుకున్న కూడా మంచి లుక్ అనేటువంటిది వస్తుంది మీకు. ఎందుకంటే చాలా స్లిమ్గా ఉండదు ఇయర్ బడ్స్ అనేటువంటి, చాలా స్లిమ్గా మంచి డిజైన్ అనేటువంటిది వచ్చింది. అందులో మనకి వాళ్ళు ఇయర్ క్యాప్స్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మన ఇయర్ తగినట్టు మనం పెట్టుకోవచ్చు. అలానే మనం ఇంకొకసారి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకసారి చూద్దాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వర్క్ అవుతుంది అనేటువంటిది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ఒకసారి అయితే మనం చెక్ చేస్తాము. ఒకసారి ఇయర్ బడ్స్ని అయితే మనం పెట్టేస్తాము. పెట్టేసిన తర్వాత ఒకసారి చూద్దాం. చూడొచ్చు మీరు. ఇక్కడ పెట్టి ఇక్కడ
డ్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నాను, బట్ ఇది డ్రాప్ అవ్వడం లేదు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే చాలా బాగుండదని చెప్పుకోవచ్చు. సో అందులోనూ మనకి ఇక్కడైతే మనకి ఈ బటన్ ద్వారా అయితే మనము చాలా ఆప్షన్స్ అయితే ఉండదు. మనం ప్లే మ్యూజిక్ చేయొచ్చు, కాల్ రిసీవ్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. సో మనం ఈ బటన్ యూజ్ చేసి అయితే సో ఏదైతే మనకి బటన్స్ ఉందో దీన్ని యూజ్ చేసి ఇంకా మన గూగుల్ అసిస్టెంట్ ఇలాంటివన్నీ కూడా చాలా ఆప్షన్స్ అయితే మనకు ఉండదన్నమాట. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. 1300 రూపీస్కి ఇదో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో చాలా క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుండదు, చాలా స్లిక్గా మంచి డిజైన్, మంచి లుక్ అయితే ఉండదని చెప్పుకోవచ్చు. ఇది రెడ్మీ ఇయర్ బడ్స్ అనమాట. సో ఇది 1300 రూపీస్కి ఇది బెస్ట్ ఇయర్ బడ్స్ అని చెప్పుకోవచ్చు. మంచి క్వాలిటీ అలాగే మంచి డిజైన్ కూడా ఉండదని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఆల్ అని ప్రెస్ చేసుకొని నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నౌ. బాయ్ బాయ్.